యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పేదల ఆరోగ్యమే సీఎం లక్ష్మణ ఎమ్మెల్యే అమర్నాథ్. సిద్ధవటం మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా. ఎంపీటీసీలు హాజరు కాకపోవడమే కారణమన్న అధికారి. గాలివీడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా సుదర్శన్ రెడ్డి. జిల్లానే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడి. గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే పాదయాత్ర. వాలంటీర్ల సేవలపై ఆరా. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ఎమ్మెల్యే అమర్నాథ్ అందజేశారు. 16,55,000 రూపాయల విలువ గల చెక్లను బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కశింకోట మండల ఎంపీపీ కలగా లక్ష్మీ గుణయ్య నాయుడు, మండల అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల 11వ వార్డులోని త్రువ్వకాలవ ఎన్ఎస్పీ అగ్రహారంలో వాలంటీర్ల సేవలను తెలుసుకునేందుకు శాసనసభ్యులు కోన రఘుపతి పాదయాత్ర చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్ల పాత్ర అద్భుతమన్నారు. ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మానస పుత్రికగా భావించడం వల్లనే సాధ్యపడిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు, మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ పాల్గొన్నారు. వార్డు సచివాలయాల పనితీరు, ప్రజలు వారి పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన, వారి ఆలోచనలు మనం ఈరోజు పంచుకోవడానికి కొంతమంది నేను పలకరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ 2 సంవత్సరాలు 4 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే పనితీరు, అమలు జరుగుతున్నటువంటి పథకాలు, వాటిలో ఉన్నటువంటి తృప్తి, ఈ విషయాలను కొంతవరకు అవగాహన చేసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. నిజంగా చాలా కాలం తర్వాత మనం అందరం ఇట్లా కలుసుకుంటూ ఉన్నాం, ఇట్లా రోడ్డు మీద కూర్చొని. దాదాపు సంవత్సరంన్నర దాదాపు కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంటుంది. భయంగానే బయటకు వచ్చి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం, ఎక్కడ తగులుకుంటుందని భయపడుతూ ఉన్నవాళ్ళం. ఈరోజు మన కమిషనర్ గారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో దాదాపు 80% మంది ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం పూర్తి చేసుకున్నాం. కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కమిషనర్ గారిని ఈ సందర్భంగా అభినందించాం. వెంబడబడి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఇంటికి 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసి మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా, అది ఈరోజు ఫలానా దగ్గర ఉంది, మీరు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి అని ఎంత తాపత్రయపడి ఎంత మనసు పెట్టి వాళ్ళు పనిచేశారంటే చాలా మంది నాకు చాలా ఆశ్చర్యం. అమ్మా ఒక రకంగా విసుగు వేసుకున్నాళ్ళమ్మా అని విసుగ్గా చెప్పేంత వరకు వాళ్ళు ఎంబడబడి వాళ్ళ కార్యక్రమం చేశారు. ఇవాళ 80% మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నాం కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది, అందరం బయట కొంచెం తిరగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో ఒక మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, యువకుడు, ఆయన పరిపాలన, ఆయనకి పరీక్ష మీద పరీక్ష. ఒక పక్క ఖాళీ ఖజానా శుభ్రంగా నాకి బారేసినట్టుగా నాకి బారేశారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో
మళ్ళా వేరే కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా చిల్లిగా ముట్టకూడదు, రాకూడదు అని పాత పెండింగ్ బిల్లులతో సహా 24,800 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళింది. 2,87,000 కోట్లు బ్యాంకుల్లో అప్పులు పెట్టిపోయారు. ఒక పక్క ఇదైతే, రెండో పక్క కరోనా. ప్రజలు కూడా కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. కరోనా వచ్చినప్పుడు చాలా భయపడిపోయారు, బతుకుంటే బలిసాకున్నట్టుగా భయపడ్డారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ గురించి తెలియని వాడు లేడు బాపట్లో. ప్రతివాడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ గురించి మాట్లాడిన వాళ్ళే. అది ఎంతైనా సరే కొని పొడిపించుకోవాలని చెప్పి తాపత్రయపడ్డవాళ్ళే. 50,000, 60,000, 40,000 హాస్పిటల్లో ఒక్కొక్కళ్ళు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి వచ్చామని చెప్తుంటే, మన ప్రభుత్వ హాస్పిటల్లో మరి హెచ్ఆర్డి సంస్థలో అటు మన ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, మన వైద్య సిబ్బంది అందరి సహకారంతో మనం ఎంతమందికి, ఎన్ని వేల మందికి మనం మందులు ఇచ్చాం. ఉచితంగా అన్ని ఇంజెక్షన్లు, అన్ని మందులు, బెస్ట్ మెడిసిన్స్ మన బాపట్లో, మన ఏరియా హాస్పిటల్లో, మన హెచ్ఆర్డీలో చక్కటి భోజనం అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ ఇప్పించి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి పంపించాం. ఆక్సిజన్ అయితే ఆక్సిజన్ ఉన్నటువంటి హాస్పిటల్లో చేరితే పడుకుంటేనే 50,000-60,000 అయిపోయింది. అలాంటిది బాపట్లో ఏరియా హాస్పిటల్లో 100 పడకలు ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ పడకల్ని తయారు చేసాం. దాన్ని పెంచి ఇంకొక 20-30 పడకల్ని అదనంగా బయట ఏర్పాటు చేసి సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ ఇచ్చాం. ఆ 2-3 నెలలైతే ఆక్సిజన్ వచ్చేదాకా టెన్షన్ పడేవాళ్ళం. మరి ఇంత చేసినప్పుడు ఆ రోజు బాగానే ఉంది. మరి అదేమి ఊరికినే కాలేదు, ఒక బాపట్లో కాల. ఈ రాష్ట్రంలో నుండి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలో, వైద్యశాలలో ఎంత ఖర్చు పెట్టి ఉంటారో ఈ ప్రభుత్వం మన ప్రాణాల గురించి, మన అవసరాల గురించి. పక్కనటువంటి తెలంగాణలో మనం టెస్టులు చూస్తే మరి చాలా ఆరకొరగా టెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మన దగ్గర వేల సంఖ్యలో ఎంబడబడి ట్రేసింగ్, ట్రాకింగ్ అనేటువంటి విధానంలో మరి ఎంతమందికి మనం టెస్ట్ చేస్తే ఉచితంగా మనం పోయి చేసుకుంటే 2,000, 3,000 అయ్యేటువంటి టెస్ట్ను కూడా ఉచితంగా టెస్ట్ చేసి మనని పరీక్ష చేసి మందులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని పరీక్షలు కూడా పాస్ అయ్యి ముందుకు వెళ్తా ఉన్నారు. ఆయనకి తప్పకుండా భగవంతుడిని, ప్రజల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సరే, మా కొంతమంది అనుకుంటా ఉంటారు, విద్యాలే మా చెల్లి మాట్లాడుతూ డ్వాక్రా గ్రూప్ నుంచి మాట్లాడుతూ ఈ 2వ విడత ఆసరా పడుతుందో పడదో ఊరికినే వెలుపొందలు లేచుకుంటున్నారు, ఇది ఉత్తుతుంది, అంత అప్పులైపోయాడంట. అంటే కొన్ని పత్రికలు కొన్ని పనిగట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం. అంటే పాపం వాళ్ళ కోరిక అది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకం ఆగిపోతే బాగుండని వాడి కోరిక లోపల. మీకు ఏమి పడకుండా ఉంటే మేము బయలుదేరచ్చు కదా, చూసా ఇస్తానంటే ఇవ్వలేదు, ఇస్తానంటే ఇవ్వలేదు అని చెప్పుకుంటూ తిరగచ్చు కదా. కాబట్టి ఎప్పుడు ఆగిపోతాయి ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది. ఆయనకేమో భగవంతుడి ఉన్న ఏది అనుకున్నా, ఎంత కష్టమైనా ఆ టైంకి వచ్చేప్పటికి ఏదో అయిపోతా ఉంది, చేరిపోతా ఉంది, వచ్చేస్తుంది, ఏదో ఏర్పాటు చేస్తున్నాడు, అన్ని కూడా జరుగుతున్నాయి. ఏది ఏమన్నా చిన్న విషయమా? ఒకసారి మనం గతంలోకి వెళ్ళి చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పరిపాలన చేసే రోజుల్లో ఆ రోజు ఆయన ప్రభుత్వంలోకి రావడానికి చేసినటువంటి ఒక వాగ్దానం, ఎన్నో వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు ఇప్పుడు కూడా పైకి వెళ్ళాయి. ఒక వాగ్దానం ప్రత్యేకంగా మహిళలకు సంబంధించింది నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు చూసినప్పుడు అసలు ఇంకెట్లా సాధ్యపడుతుందా అని చెప్పి ఆశ్చర్యం వేస్తుంది. ఆ వాగ్దానం. ఇక కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వివరణ కోరగా ఎంపీటీసీలు ఎవరూ హాజరు కానందువల్లనే వాయిదా వేశామన్నారు. తదుపరి తేదీన మీడియా సమక్షంలో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. సిద్ధవటం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికల విషయం సంబంధించి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో 11 మంది ఎంపీటీసీలు ఎవరు హాజరు కాకపోవడం వల్ల, ఎవరు నామినేషన్ సమర్పించకపోవడం వల్ల ఎన్నికలు వాయిదా వేయడం జరిగినది. ఈ సమాచారంలో తదుపరి చర్య నిమిత్తం
ఉన్నతాధికారులు తెలియజేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ వాయిదా పడిన విషయం మూడోసారి జరిగితే మీ పరిధిలో ఉంటారా, జిల్లా పరిధిలో ఉంటారా సార్? అది జిల్లా స్థాయి అధికారులకు తెలియజేస్తాం. తదుపరి వాళ్ళ ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటాం. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ఇక కడప జిల్లా గాలివీడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గాలివీడు మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. తను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నుకోబడి ఈరోజు పదవి బాధ్యతలు తీసుకుంటున్నా. దీనికి ముఖ్య కారకులైనటువంటి పెద్దలు, శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారికి, మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా పార్టీ అధినాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా నాతో పాటు దాదాపు 20 సంవత్సరాలుగా నాతో పాటు అడుగులు వేస్తూ నడుస్తూ కష్టాలలో, నష్టాలలో, పార్టీలో ఇబ్బందులు ఉన్నటువంటిప్పుడు కూడా ఏ విధంగా మొక్కవోని ధైర్యంతో ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయి అనేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మండలంలో ఉండేటువంటి అందరూ ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, ముఖ్యమైనటువంటి నాయకులు అయితేనేమి, వివిధ రకాల పదవుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక్కసారి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఇంతకుముందు నేను ఇదే మండలానికి జెడ్పీటీసీగా కూడా పనిచేశాను. ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో దాదాపు కొంత మార్పుతో ఈరోజు కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి. ఎందుకంటే ఈ మండలంలో చాలా మారుమూల ప్రాంతము, వెనుకబడిన ప్రాంతము, అభివృద్ధికి నోచుకొని ప్రాంతంగా ఉండేది. 2004లో స్వర్గీయ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా ఆయన ఈ జిల్లావాసి కావడం, ఈ ప్రాంతం పైన మక్కువ ఉండడంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికోసం మాకు ఒక మంచి అవకాశం లభించింది. మేము ఏమడిగినా ఇచ్చేటువంటి పరిస్థితి, ఏమి కావాలంటే ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఆయన ఒక్క నిమిషం కూడా వెనకడుగు వేయకుండా ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఆయన కృషి చేయడం జరిగింది. ఆయన దీవెనలతో మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దానికోసము చాలా వరకు శ్రమించినాం. అప్పుడున్నటువంటి పెద్దలు శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారి కృషితో ఆయన ఏ పని కావాలన్నా, ఏం కావాలన్నా రెండో మాట అడిగేది కాదనమాట. ఆయన ఒక లెటర్ ప్యాడ్ మీద రాసుకొని టైప్ చేసుకొని రాపో సుదర్శన్ అని చెప్పి చక్కగా తీసుకొని పోయి సీఎం దగ్గర ఒక ఇనిషియల్ ఇచ్చేవాడు. ఆ ఇనిషియల్ ఇచ్చినటువంటి ఆ లెటర్ను శ్రీకాంత్ రెడ్డి మొత్తం ఫాలో అప్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దగ్గర తీసుకొని వచ్చేవాడు. ఈ విధంగా అంటే ప్రపోజల్ నేను చేస్తే సైన్ ఆయన పెట్టిస్తే ఆయన దాని శాంక్షన్ ఆయన చేయించేవాడు. ఇక శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శనివారం గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు దసరా నవరాత్రి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో 3వ రోజు ఈరోజు గాయత్రీదేవి అలంకారంగా ఈరోజు అమ్మవారు దర్శనమివ్వడం జరుగుతుంది. గాయత్రీదేవి అలంకారం అంటే మనందరికీ తెలుసు, లోకమాత. అన్ని మనుషులకి ఎవరికైనా కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గాయత్రి జపంతో ముందుకెళ్తుంటే అటువంటి అలంకారం ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు, ప్రతి ఒక్కరికి కూడా గాయత్రి మాత దర్శనం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ కానీ ఇతర శాఖల సమన్వయంతో కూడా చేస్తామని చెప్పని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా చిన్న చిన్న సంఘటనలు మినహా ఏదైనా కానీ ఎక్కడ భక్తులకి ఇబ్బందులు ఉన్నా కానీ మీడియా వారు మా దృష్టి తీసుకొచ్చినా కానీ ఎవరి దృష్టి తీసుకొచ్చినా కానీ వాటిని సరి చేసుకొని, ముఖ్యంగా ఏదైతే మళ్ళీ రేపటి నుంచి ఎక్కువగా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది, రేపు ఆదివారం కాబట్టి ఇంకా శ్రద్ధగా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట్ల అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో మళ్ళీ మీటింగ్ చేసుకోవడం,
ఈరోజు రేపు ఏ విధంగా చేయాలని చెప్పని నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, అన్నీ కూడా సమన్వయంతో జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా భక్తులందరికీ చక్కగా ఎక్కడైతే మన వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్ స్టార్ట్ చేశామో ఎక్కడ ఏ ఒక్క భక్తుడు కూడా ఆగకుండా అరగంట నుంచి 45 నిమిషాల్లోపు వారికి దర్శనం అవుతుందని చెప్పని చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా అన్నప్రసాద వినియోగం కానివ్వండి, శివాలయ దర్శనం కానివ్వండి, అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భక్తులందరూ కూడా సమన్వయంతో అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుంటారని చెప్పని, వారి కోరికలు నెరవేర్చే విధంగా అమ్మవారు వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, అందరి మీద కూడా రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక కృష్ణా జిల్లా ముసునూరు మండలం తాళ్లపల్లి గ్రామ పచ్చని పొలాల నడుమ త్వరలో 5.5 అడుగుల ఎత్తులో శ్రీ హనుమత్ క్షేత్రం దర్శనమివ్వనుంది. నూజివీడుకు 13 కిలోమీటర్ల దూరంలో జంగన్నగూడెం పంచాయతీలో 15 గ్రామాల మధ్య భాగాన పూలు పండ్లు తోటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారు కొలువుదీరనున్నారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో వైకాసన శాస్త్ర ప్రకారం ఆలయ నిర్మాణం జరగనుంది. Да. నూజివీడులో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఇవాళ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కామాక్షి మాత స్వయంభూగా వెలిసిందని, కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కమిటీ అధ్యక్షులు రోజు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రామచంద్రాపురం మహిళలను అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం కృత్తివెంట పేర్రాజు పంతులు కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ 2వ విడత ఆసరా పథకం కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలకు దసరా పండుగకు కానుకగా వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. వారిని మంత్రి తనయుడు నరేష్ సన్మానించారు. ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం మా పూర్వీకులు 150 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రం అందరూ కూడా దర్శించుకొని వారి వారి కోరికలను తీర్చుకొని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో అమ్మవారి యొక్క ఉత్సవాలు, నవరాత్రులు ఒక 100 సంవత్సరాల నుంచి దశలుగా చేసుకుంటూ వస్తున్నామండి. ఈ క్షేత్రం యొక్క మహిమ, ఎవరైనా ఏదైనా కోరితే అమ్మవారు ఆ కోరిక తీర్చి వారి యొక్క అష్టైశ్వర్యాలని కూడా సమర్పిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా విరివిరిగా వచ్చి వారి ఆ కోరికలను తీర్చుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వెళ్తూ ఉంటారు. కాబట్టి మా పూర్వీకుల నుంచి కూడా వచ్చినటువంటి సాంప్రదాయం కామాక్షి ఏకాంబరేశ్వర దేవస్థానం కాబట్టి పూజలు అందుకుంటూ ఉంటుంది తల్లి. ఈ దసరాలో ఈ రోజున గాయత్రీదేవి అవతారం అమ్మవారికి అలంకరించబడింది. గాయత్రీదేవి విధి విధానాల్లో అమ్మవారు కుంకుమ పూజలతో పూజలు అందుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ దేవస్థానానికి సుమంగళి కమిటీ, అమ్మవారి యొక్క సుమంగళి కమిటీ ముత్తైదులు అందరూ వచ్చి కూర్చొని భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామాన్ని నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా మనసులో ఒక కోరిక కోరుకొని తల్లి ఈ కోరిక నిర్వహించాలి మీకు అని అన్నం పెట్టుకెళ్తే ఖచ్చితంగా అమ్మవారు ఆ కోరిక తీరుస్తుంది. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో కీర్తిశేషులు
దోడియం నరసమ్మ 4వ వర్ధంతి సందర్భంగా ఆమె కుమారుడు దోడియం చిన్న సుబ్రహ్మణ్యం మానవతను చాటుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి చాగలమర్రి మండల నాగల్లపాడు సమీపంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆశ్రమ సభ్యులు వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఇక రంగనాయకులగుట్ట బంజారా కాలనీ సూర్యవంశీ కాలనీ పరిసర ప్రాంతాలు రాత్రి కురిసిన వర్షాలకు జలమయమయ్యాయి. వాగులు వంకలు తలపిస్తున్నాయి. రహదారులు నీట మునిగాయి. హైత్నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిస్థితికి గత పాలకుల వైఫల్యమేనని ఆరోపించారు. ఇక నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు అబ్దుల్లాపూర్ మేట్ మండల శివార్లోని మునగనూరు బ్యాంకు కాలనీ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. తెల్లవారాక ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై కౌన్సిలర్ మోహన్ గుప్తా మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పైన వచ్చేది లేవో ఎక్కువ ఉన్నాయి. కింద వచ్చేది నాలా సన్నగా దీన్ని పెంచాలి. నాలా పెంచాలి. ఇంకా పెద్ద డబల్ చేయాలి. డబల్ చేస్తే నీళ్ళు పోవు. పైన వచ్చేది 10 వంతులు నీళ్ళు వచ్చేది చారణ బాగా కాలువ ఎంత దగ్గర కాలువ ఇంటర్జెక్షన్ మొత్తం కాలి మునిగిపోతుంది. లోతట్టు ప్రాంతం నీళ్ళు దయచేసి తొందరగా ఇది ఎప్పుడైతే డబల్ కాలువ నీళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక గాంధీనగర్ సౌత్ లోని ఆది పరాశక్తి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు ఇవాళ హోమం కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భరత్, సునీల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఇస్తున్నట్టు చేయండి. ఏదో ఒకటి చిన్నది ఒకటి. రైట్, ఓకే. పరిచయం చేస్తారా? నీ పేరు అడుగు. నీ పేరు చెప్పు.
ఏం క్లాస్ చదువుతున్నారు? నువ్వే చదువుతున్నావు? సరిగ్గా వంగు వంగి వంగునానా ఇట్లా వంగివు, అట్లా ఇవ్వకూడదు, వంగివురా, ఇట్లా ఇట్లా ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలి, అట్లా ఇవ్వకూడదు. అది ఇంకా మేడం కూడా అమ్మా నమస్తే. పెద్దదివురా, పెద్దది 10 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు ఉన్నాయి. సరే మీరు చేంజ్ చేసుకోండి, డబల్ పెద్దగా వచ్చింది, ఒకటి చిన్న ఒకటి పెద్దది తీసుకోండి. సరిపోయినాయా? ఇంకా సరిపోయినాయా లేదా? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనకాపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, పేదల ఆరోగ్యమే సీఎం లక్ష్మణ ఎమ్మెల్యే అమర్నాథ్. సిద్ధవటం మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా, ఎంపీటీసీలు హాజరు కాకపోవడమే కారణమన్న అధికారి. గాలివీడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా సుదర్శన్ రెడ్డి, జిల్లానే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడి. గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే పాదయాత్ర, వాలంటీర్ల సేవలపై ఆరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.